ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా మనం సాయం చేస్తాం కాబట్టి ఇలాంటి సేవ ఎవరికి రాదు. చాలామందికి డబ్బులున్నా సేవ చేసే అదృష్టం రాదు. ఎన్ని రకాలు ఉన్నా ఇదన్నీ ఏంటంటే మంచి అవకాశం. ఒక కుటుంబాన్ని కలుపుతున్నాం. మనం ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఒక కుటుంబానికి మనం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కలిపి ఒక కుటుంబంగా కలిపి ఒక భార్యాభర్తలుగా మనం వాళ్ళకి ఒక కొత్త నూతన భవిష్యత్తుకి బాటలు వేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం చేసేది గొప్ప విషయం. ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎదురున్నా మీ ఆడవాళ్ళకి అయితే మరీ ఇంట్లో పిల్లలతో కానీ ఫ్యామిలీతో భార్యాభర్తలు అనేక రకాల ఇబ్బందులు, స్కూల్లో పిల్లలకి వెళ్ళి కానీ అన్నీ అయినా సరే మీరు ఎంతో ఓపికగా సహనంతో ఆ గ్రూపుల్లోకి వచ్చి మీ వాయిస్ రికార్డులు, మీరు ఎక్కడెక్కడ ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలియజేస్తూ మీరు చేసిన మంచి సేవా కార్యక్రమానికి అందరూ కూడా అభినందిస్తున్నాం. మా అందరికి కూడా మంచి మార్గదర్శకులుగా మీరు ఉన్నారని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ, ఓకేనండి. మీకు ఎలాంటి అవకాశాలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా నా నుంచి ఏమైనా అవకాశం కావాలంటే హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధం. నేను కూడా చాలా వికలాంగుల హాస్టల్ కానీ వృద్ధులకు కానీ లేదా అనాథ పిల్లలకు కానీ ఎవరికైనా ఇంట్లో బాగాలేకపోయినా కానీ ఏదైనా వాళ్ళకి ఉన్న పరిస్థితులు బట్టి నేను సొంతంగానే హెల్ప్ చేస్తుంటాను. గత 30 సంవత్సరాలుగా నేను సేవా కార్యక్రమం ఉన్నాను. చాలామందికి అనాథ పిల్లలకి కానీ బట్టల పంపిణీ, చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, బియ్యం పంపిణీ, తర్వాత కుటుంబాలకు ఉన్న ఇబ్బందులకి తగ్గట్టుగా అక్కడ ఉన్న కిరాణా సామాన్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాము. అలాగే మనలో ఎవరికైనా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే అంటే ఎవరైనా కొద్దిగా వెనకబడి వాళ్ళ పరిస్థితి బాగోలేదండి వాళ్ళకి హెల్ప్ చేయమంటే అది నరసింహరావు గారికి చెప్తే ఆయన నాకు తెలియజేస్తారు. మేమంతా వచ్చి అలాగే మాకున్న సందర్భం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వాళ్ళని కుటుంబ సభ్యులు పిలిచి వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేస్తాం ఏమో ఈ సందర్భం. అలాగే సిటీపీలు కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేమేమో తెలియదు కదా, మాకు కొత్త మేమే యాక్ట్ చేయలేమని కాదు. అందరూ అక్కడ ప్రతి ఒక్కరు అవసరం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దొరికితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఏమి ఉండదు. అవసరమైతే హీరోని పక్కన లేకపోతే హాస్పిటల్లో మీరు నర్సు గానో డాక్టర్ గానో లేకపోతే మేము లాయర్ గానో లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ ఉంటాయి. మనం వేసి నిలబడతాం. మనం డైలాగ్ చెప్పే అవసరం లేదు. అదే చెప్పగలిగితే చెప్పొచ్చు, చెప్తే ఫోకస్ అవుతాము, మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి. అందుకని మనకు తెలియదని భయపడి నాకు తెలియదు కదా నేను యాక్టింగ్ చేయలేదు అంటే ఇప్పుడు యాక్టింగ్ చేయవలసిన అవసరం లేదు. అంటే వాళ్ళు చెబుతారు, అమ్మ మీరు అక్కడ నిలబడండి, లేకపోతే ఇలాగ వెళ్ళండి, లేకపోతే హీరోయిన్ వెనకాల వెళ్ళండి. అది కొద్దిగా గ్యామర్ బాగుందనుకోండి హీరోయిన్కి ఫ్రెండ్ కింద హీరో ఫ్రెండ్ కింద పెడతారు, లేదా ఒక హాస్పిటల్లో నర్స్ కింద లాయర్ కింద ఇలాంటివి పెడతారు. ఏదైనా మనకు చిన్న అవకాశం తరమని కల్పించాలని సంతోషం. అది ఆ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. దానికి అలవాటు పడితే అది ఒక లోకం. ఓకేనండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి. అది వదిలేండి, మైక్ పని చేయలేదు. మామూలు మాట్లాడండి. మైక్ పట్టుకుని మాట్లాడండి. ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ లేదండి, అందట్లేదు. బ్యాటరీలు కాలిపోయాయి. చిలకాలం కదా, మనమే చిల్లడిపోతున్నాం. అంటే చాలా మంది రాలేదండి. మన కొంతమంది కుదరక రాలేదు, కొంతమంది ప్లేస్ కలిగి లేక రాలేదు. కానీ మన గ్రూప్లో ఇన్సూరెన్స్గా 100 మంది ఉన్నారండి. మన ఉత్తరాంధ్ర మ్యారేజ్ మీట్ 5 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకొస్తున్నాను. చాలా మీటింగ్లు పెట్టాను. ఆ మీటింగ్లు అయ్యేసరికి అందరూ ఒకసారి కలుస్తారు. పిక్నిక్ కదా, కొంతమందికి వీలు కాలేదు, కొంతమందికి మనకి ప్లేస్ సరిగ్గా కుదరలేక మనం పెట్టలేదు. ఈ చలికాలం ఇప్పుడు లాంగ్ అయితే అందరూ వస్తానంటున్నారు, కానీ ఇక్కడ రావడానికే 1 గంట అయింది. లాంగ్ సాయంకాలం వారే రాత్రి తిని వెళ్ళిపోవడం. లాంగ్ వెళ్ళేసరికి మనకి ఇప్పటికి ఇక్కడ 1 గంటకు వచ్చామంటే అక్కడికి వెళ్ళేసరికి 3 అవుతుందేమో. మరి మనం ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఇప్పుడు అట్టించి మళ్ళీ తిరిగి వస్తాం. అందువల్ల ఒక మాట నుంచి కొత్త ప్రదేశం మాట్లాడేదానికి నేను అర్థం చెప్తాను, మరి ఏమనుకోవద్దు. దానికి మనం ఇంతకు ముందు ఎక్కడైనా వేసామంటే మనిషి గారు ఇంత కలెక్షన్ చేసేవాళ్ళండి. చేసి వెహికల్ పెట్టాము. ఆ వెహికల్ మీద తెల్లవారు 7 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటలకు స్టార్ట్ అయ్యి 3 గంటల జర్నీలో అక్కడికి 10 గంటలే చేరిపోయారు ప్లేస్కి. అట్టించి కూడా 2:30-3 అవుతారు, అట్టించి మూవ్ అయిపోయారు. ఇక్కడ రావడానికి 5-6 గంటలకల్లా మనం వచ్చారు. ఇప్పుడు అలా మనం ఎవరన్నా ఒక రూపాయి ఆశించలేదు. మేము పెట్టాము అంటే కేవలం మన యూనియన్ తరఫున ఏదో చెయ్యాలి. ఇప్పుడు పెడతాం, మనం ఎవరిని ఆశించాం.
సరదాగా అందరం కలిసి చేస్తాం. ఎవరు చూసింది వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. అయ్యా 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 మనం ఇంతకుముందు మీటింగ్ పెట్టారు అంటే ఎల్లూరు అంటే బయట 4 తెచ్చాను. ఒక 500 కలెక్ట్ చేసేవాడిని. దాని మీద వెహికల్ మాట్లాడేవాడిని, దాని మీదే ఫుడ్ సెక్షన్ మాట్లాడేవారు. ఆ బడ్జెట్ అంతా ఒక దగ్గర పెట్టారు. ఎవరైనా మనకి ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఇలా స్పాన్సర్ ఈరోజు ఒక మనిషి పెట్టారు, అలాగే ఎవరైనా పెట్టారనుకోండి, అది అలా ఉంటుంది. ఈ వెహికల్కి ట్రావెల్కి వాటికి ఈ డబ్బులు కలెక్షన్ ఎంత అయితే అంత కలెక్షన్ చేసి సరుగుడు వెళ్ళాము, తర్వాత దారిలో వెళ్ళాము, చాలా దగ్గర పిక్నిక్ వేసామంటే అది అందరినీ కలెక్షన్ చేసి మనం చేసేవాళ్ళం. అది అలా ఏం లేదు. మనకి గ్రూప్లో మనల్ని అభిమానించే వచ్చేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచాము. ఇక్కడికి మేము 40 మంది ఎస్టిమేషన్ వేసాము. గత 10 మంది వచ్చి ఉంటారు. ఇప్పుడు 20 మంది 10 మంది పైన పాతికి